గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మాట్లాడడానికి కారణం ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అది ఎలా అనుకుంటున్నా, ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం నీ క్వశ్చన్ మార్క్ ఉందా? మనం తీసుకునే ఫుడ్ కానీ తిరిగే ప్రదేశం కానీ కలుషితంతో కూడుకుంటుంది. అలాంటప్పుడు ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. చిన్న వయసులో క్యాన్సరు, హార్ట్ స్ట్రోకు ఇలాంటి ఎన్నో తీసుకుంటూ పోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు లేని ట్రీట్మెంట్ జరగట్లేదు. అది మనం చేసుకున్న సేవింగ్ మొత్తం హాస్పిటల్లో కట్టాల్సి వస్తుంది. అదే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే నీకు లక్షలైనా కానీ నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎందుకు నువ్వు కడతావు 20,000 30,000. అదే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నీకు 5 లక్షలు ఖర్చు అయినా కానీ నీకు ఇబ్బందిగా ఉండదు. ఎందుకు అంటే నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నావు. నువ్వు కట్టింది 20,000, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయినప్పుడు కూడా నీకు 20,000 ఎటు 10 లక్షల ఖర్చు ఎటు? నువ్వు చేసుకున్న సేవింగ్ మైనస్ అవుతుందా? నువ్వు చేసుకున్న ప్రాపర్టీ మైనస్ అవుతుందా? గోల్డ్ కానీ ఇవన్నీ మైనస్ కావు. ఇది ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్. దేంట్లో తీసుకుందామని ధీమాలో ఉన్నారా? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకోండి. ఎలా అనుకుంటుండ్రా? కాంటాక్ట్ టు మీ కొండా అశోక్ 7013639224 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.